భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుకొండ పంచాయతీ పరిధిలోని అడవిలో ఉన్న కోయగట్టు గుంపులో వేసవికాలం వచ్చిందంటే వాగుల పక్కనున్న చెట్లపై అలాగే మామిడి చెట్లపై పులి చీమలు ఆకులను గూళ్ళుగా ఏర్పరచుకొని గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ చీమలు పెట్టిన గుడ్లను గిరిజనులు సేకరించి అడవిలో దొరికే బౌద్ధం కూరతో కలిపి వండుకొని తింటారు. ఈ కూర కూడా రుచిగా ఉంటుందని, కూర తినడం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉంటామని తెలిపారు. జలుబు, దగ్గు వచ్చినప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కూర వండుకొని తింటామని వివరించారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా సమయంలో కూడా ఈ కూర వండుకొని తినడం వల్ల వ్యాధి బారిన పడకుండా బయటపడ్డామని గిరిపుత్రులు తెలుపుతున్నారు. ఈ గుడ్లను సేకరించడంలో అత్యంత చాకచక్యంగా సేకరించవలసి ఉంటుంది, లేదంటే ఆ చీమలు కుడితే తేలు కుట్టినంత బాధ ఉంటుందని తెలిపారు. వచ్చి నాకేం చేస్తామంటే అడవికి వెళ్తాం, కత్తితో గొడవలో పట్టుకొని వెళ్ళి చెట్ల కాడు ఉన్న ఎర్ర చీమలు కొమ్మల్లో తుప్పలు కట్టి ఉంటాయి, వాటిని కొమ్మలు నరికి తుప్పలు కింద పడేసి బుట్టలు తీసుకెళ్ళి బుట్టలో దులిపి అందులో లేతగున్న చీమలు గుడ్లు లేతగున్నవి తీసుకొచ్చి బొద్దుమన్నె కూర ఉంటుంది. ఆ బొద్దుమన్నె కూరని రోల్లో దంచి బాగా మెత్తబడాక దంచి మెత్తబడిన తర్వాత నీళ్ళలో కలిపి కూర వండుకుంటాం. బాగా తాలింపు పెట్టవచ్చు, లేదా మామూలుగా అయినా వండి తినవచ్చు. జలుబు, దగ్గు, తలనొప్పి ఏమన్నా వచ్చినా బాగా నలిపి తలనీటిలో నుదుటి మీద గట్టిగా రుద్దాలి. రుద్దిన తలనొప్పి ఇట్టే తగ్గిపోయింది. తర్వాత ముక్కు నుంచి బాగా సీము కారుతూ ఉన్నప్పుడు కూడా బాగా నలిపేసి గట్టిగా సీముల్లో ఉన్న ఘాటు అనేది ఉంటుంది కదా, దాన్ని గట్టిగా లోపలికి ఊపిరి పీల్చి ముక్కులో నుంచి పీల్చేసి నోట్లో నుంచి వదలాలి. నోట్లో నుంచి లాగేసి మళ్ళీ ముక్కులో నుంచి వదలాలి గాలి. అప్పుడు సాయంత్రం లోపు జలుబు అనేది